Welcome to RR6 News. Please subscribe, like, share and comment. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెనుబర్తి గ్రామంలో నిన్న జరిగిన సంఘటనలో భాగంగా రాపూర్ సీఐ విజయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాపూర్ మండల పరిధిలోని పెనుబర్తి గిరిజన సంఘానికి చెందిన తాళ్ల సుధాకర్, సొంటెమణి, యాకసిరి శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి శనివారం అర్ధరాత్రి సమయంలో పెనుబర్తి గ్రామ అడవుల్లో వేటకెళ్లారు. పెనుబర్తి గ్రామ అడవుల్లో వేటలో భాగంగా అడవిలో వేటాడే సమయంలో సొంటెమణి అనే వ్యక్తి కాల్లో భాగంగా అదుపు తప్పి తాళ్ల సుధాకర్ అనే వ్యక్తిని కాల్చడంతో తాళ్ల సుధాకర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అదే క్రమంలో సుధాకర్ భార్య అయినటువంటి సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, రాపూరు సీఐ విజయకృష్ణ, కండలేరి ఎస్ఐ రామకృష్ణ పాల్గొని ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ దొరికినటువంటి మందుగుండ్లు, వేటకు వాడే టార్చ్ లైట్, అతని పాదరక్షలు దొరకడం జరిగింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాపూరు ప్రభుత్వాసుపత్రికి పంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెనుబర్తి గ్రామంలో ఆదివారం తెల్లారుజామున జరిగిన సంఘటన ఏమనగా, పెనుబర్తి ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు మణి, శివకుమార్, సుధాకర్, ఈ ముగ్గురు కలిసి శనివారం పూట రాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతంలో జంతువుల వేటకని పెనుబర్తి గ్రామంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువుల వేట చేసే సమయంలో వాళ్ళు ఒక నాటు తుపాకీ, లైసెన్స్ లేనటువంటి నాటు తుపాకీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళి అక్కడ ఒక కనిపించినట్టు జంతువుని కాల్చే క్రమంలో సొంటెమణి అనే అతను ప్రమాదవశాత్తు అది గన్ని ఫైర్ చేయగా దానిలో ఉన్నటువంటి మందుగుండు అతనికి ఎదురుగా లైటు వేసుకొని కూర్చున్నటువంటి తాళ్ల సుధాకర్కి తల మీద తగలటం వల్ల గాయమై అతను చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా చనిపోయినటువంటి తాళ్ల సుధాకర్ భార్య మాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో మాకు తెలిసిన విషయం అనగా, వీరు ముగ్గురు కలిసి వేటకు వెళ్ళి అక్కడ ఈ ఏదైతే నాటు తుపాకీ ఏదైతే ఉందో అది వినియోగించడం, అది చేతకాక అది దాన్ని పేల్చడంలో సొంటెమణి అనే అతను పేల్చగా వాటిలో ఉన్నటువంటి మందుగుండు మరియు పెల్లెట్స్, ఐరన్ ముక్కలు ఈ చనిపోయినటువంటి తాళ్ల సుధాకర్కు తలకు తగిలి చనిపోయినట్టు చేసింది. సంఘటనాస్థలాన్ని మేము ఆత్మకూరు డీఎస్పీ గారు విచారించడం జరిగింది. సంఘటన స్థలంలో వారి ఇరువురికి సంబంధించిన చెప్పులు, మరి అక్కడ కొంత మందుగుండు సామాగ్రి, పెల్లెట్స్, మరి వేటకు ఉపయోగించే లైట్, తలకు ఏదైతే కట్టుకుంటారో లైటు, ఆ బ్యాటరీ, ఇవన్నీ సంఘటన స్థలంలో మరి బాడీని పోస్ట్మార్టం నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్ రాపూర్కి పంపించాము. దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ముద్దాయి అయితే దొరకలేదు. అతని కోసం ఒక టీం ఫామ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.